హాయ్ అండి, నేను ఇవాళ ముద్ద వంకాయ కర్రీ చేస్తున్నాను. నేనైతే ముద్ద వంకాయకు వంకాయలని తీసుకుంటున్నాను. ఈ సైజు వంకాయలని తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వంకాయలని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మసాలా తయారు చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఆనియన్స్ని. అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. అలాగే పువ్వు 2 లవంగాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలు, అలాగే కొన్ని నువ్వులు. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. అలాగే ఇందులో ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకోవాలి. అలాగే వీటిని రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అయిపోయిందండి, వేగిపోయింది. వీటిని మిక్సీ గిన్నెలో తీసేసుకుందాము. ఇలా మిక్సీ గిన్నెలో తీసేసుకొని ఇందులో 2 టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్టు పట్టేసుకోవాలి ఈ మసాలాని. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కారం వేసేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మొత్తం కర్రీకి సరిపడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒకసారి కలిపేసుకొని ఇలా వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకున్నాం కదా, ఇందులో ఆ మసాలా పేస్ట్ని మొత్తం పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని వీటిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాము. నేనైతే ఈ వంకాయ కర్రీ కుక్కర్లోనే వండుతున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. 2 పచ్చిమిర్చి, అలాగే ఇందులో వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా మొత్తం వంకాయల్ని వేసేసి ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కొద్దిసేపు ఆయిల్లోనే వేగనివ్వాలి. ఇప్పుడు వేగిపోయినాయండి. ఇప్పుడు మిగిలిన పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కసూరి మెంతి వేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టుకొని 1 విజిల్స్ రానివ్వాలి. 1 విజిల్స్ వస్తే అయిపోతుందండి.
అయిపోయిందండి వంకాయ కర్రీ. ఒకటే విజిల్కు ఉడికిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. ఎలా ఉడికిపోయినాయో. కర్రీ నేను చేసిన విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకోండి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.